చిన్ని విషయంలో ఒకదాని వెంట ఒకటి షాకుల మీద షాకులనమాట. ఒకవైపు బాలరాజు కనిపించడం లేదు. కోర్ట్‌లో సాక్ష్యం చెప్పాల్సింది బాలరాజే. కానీ చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే, మరోవైపు పిడుగులాంటి వార్త చిన్ని చెవిన పడుతుందనమాట. జైల్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి కావేరి అక్కడికక్కడే మృతి చెందింది అని చెప్పగానే చిన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోతుందనమాట. ఇక అక్కడ పరిస్థితి ఏంటి అని ఫోన్ల మీద ఫోన్లు చేసి కనుక్కుంటూ ఉంటే, ఇలా కిచెన్‌లో డ్యూటీ వేశారు. కిచెన్‌లో ఉండంగా అందరూ గాయాలతో బయటపడ్డారు. కానీ కావేరి మాత్రం చనిపోయిందనైతే చెప్తారు. ఇక ఈ నాగవల్లి అనుకున్న ప్లాన్ ప్రకారమే మొత్తం సిద్ధం చేసి, కావేరిని కిచెన్‌లో ఉండేలాగా చేసి ఇదంతా అయితే చేసింది. కానీ కావేరి బ్రతికిందా? ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో నిజంగా చనిపోయిందా? లేదా? అనేది తెలియాలి. అయినా కావేరియే చనిపోతే ఇంక స్టోరీ ఏముంటుంది? అసలే కావేరి చనిపోతే ఇక స్టోరీ ఉండదు కాబట్టి, కావేరి చనిపోకుండా ఎక్కడో ఉండడము, లేకుంటే కథలో ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకురావడం, కొత్త ట్విస్ట్ ఇవ్వడం అనేది జరగబోతోందనమాట. కావేరి చనిపోయి ఉండదు అని అనుకునే వాళ్ళు ఒక కామెంట్ చేయండి.